నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ. అన్నదాత సుఖీభవ, ఇది రైతన్న సంబరం. సూపర్ 6 పథకాలతో దూసుకుపోతున్న కూటమి ప్రభుత్వం ఇవాళ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద రైతు ఖాతాలో 7,000 చొప్పున జమ చేసింది. తుని మండల పరిషత్ కార్యాలయంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని లాంచ్ చేసిన ప్రభుత్వ విప్ యనమల దివ్య, ఇది రైతు ప్రభుత్వం, రైతుల బాగోగులు చూసుకునే ప్రభుత్వం అన్నారు. రైతు కష్టం తెలిసిన ప్రభుత్వం, ఆరుగాలం శ్రమించే అన్నదాతకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం వ్యవసాయ పెట్టుబడులకు ఏడాదికి 20,000 రూపాయలు ఆర్థిక వడ్డరకు శుభారంభం పలికింది. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని తుని మండల పరిషత్ కార్యాలయంలో ప్రారంభించిన ప్రభుత్వ విప్ యనమల దివ్య ఈ పథకం కింద 3 విడతల్లో మొత్తం 20,000 రూపాయలు ఆర్థిక ప్రయోజనం అందుకుంటారని చెప్పారు. తొలి విడతలో 7,000 రూపాయల చొప్పున తుని నియోజకవర్గానికి సంబంధించి 18,65,00,000 రూపాయల చెక్కును ఆవిష్కరించిన యనమల దివ్య, అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద నియోజకవర్గంలోని 27,617 మంది రైతులు ఆర్థిక ప్రయోజనం పొందుతారన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యవసాయం లాభసాటి చేయాలన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రైతులు కూడా టెక్నాలజీని అందిపుచ్చుకుని ఆధునికతో వ్యవసాయ పద్ధతులను అనుకరించాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యనమల దివ్య తొలుత ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు ధన్యాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు చింతమనేడి అబ్బాయి, సుర్ల లోవరాజు, మోతుకూరి వెంకటేష్, ఎంపీపీ బొప్పన్న రాము, మాజీ మున్సిపల్ చైర్మన్ లీనుగంటి సత్యనారాయణ, కుసుమంచి శోభారాణి, చైర్పర్సన్ నార్ల భువనసుందరి, వెలుగుల గోపాలకృష్ణ, బోనం చిన్నబాబు, అద్దేపల్లి జానకి, బాలాజీ, కుర్రా వెంకటరమణ, తమరాణ సత్యనారాయణ, తమరాణ రామకృష్ణ, వరలక్ష్మి, జక్కాన రామునాయుడు, పరవాడ తాతబాబు, నారాయణాచార్యులు, కుక్కడపు బాలాజీ తదితరులు ఉన్నారు. రైతుని ఎలా అయినా ఆర్థికంగా వారిని నిలబెట్టాలనే ప్రయత్నం ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఈ అన్నదాత సుఖీభవ ద్వారా మన తుని నియోజకవర్గం మనకు వచ్చే పాటికి 18 కోట్లు వచ్చింది. మన రైతులు లబ్ధిదారులు వచ్చేసి 27,617 మంది లబ్ధిదారులు ఉన్నారు ఇవాళ. అలాగే మన కోట్ నందులు వచ్చేసి 7,768, తొండకి వచ్చేసి 8,422, తుని వచ్చేసి 11,422. ఇంతమందికి కూడా వాళ్ళ 18,65,00,000 రావడం జరిగింది. ఇప్పుడే కనుక్కున్నాను రైతుల్ని, ఆల్రెడీ అకౌంట్ లో పడి ½ అన్ అవర్ అయిపోయింది. కాబట్టి దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవాలి, ఏదైతే సూపర్ 6 హామీ ప్రకారంగా ఏదైతే మనం రైతన్నలకి అన్నదాత సుఖీభవ ద్వారా 20,000 కేంద్ర ప్రభుత్వం 6,000, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 15,000, రెండు కలిపి 20,000 3 విడతలుగా ఇస్తామనుకున్నాం. ఇవాళతో మొదటి విడత రైతన్నకి 7,000 పడింది. ఒకటే అందరూ గుర్తుపెట్టుకోండి, ఇవాళ మన ప్రతి ఒక్కరు కష్టపడేది మనకి, మన కుటుంబానికి ఒక 4 ముద్దలు పొట్టలోకి వెళ్ళాలని. ఆ 4 ముద్దలు ప్రసాదించేవాడే ఇవాళ అన్నదాత. ఆ అన్నదాతకి వాళ్ళ కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం చేపట్టాం. ఎప్పుడు అన్నదాత ఇవాళే కాదు, ఎప్పుడు అన్నదాత సుఖీభవగా ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు రైతులకు ఇస్తున్న హామీ ప్రకారం 20,000 బదులుగా మొదటి విడతగా 7,000 రూపాయలు ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం చేయడం వలన రైతులు ఎంతో సంతోషంగా, ఆనందంగా కూడా ఉన్నారని కూడా వారిని ప్రత్యేకంగా కూడా మేమందరం కూడా చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ రైతుల పక్షపాతి పార్టీ, రైతుల గురించి ఎల్లప్పుడూ కూడా పాటుపడే పార్టీ ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ఈ ముఖంగా నేను తెలియజేస్తున్నాను. రైతులకి అన్న ఎన్టీఆర్
ఆ రోజునే ఉచిత విద్యుత్ పథకం, అలాగే అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చినటువంటి పార్టీ ఏమైనా ఉందంటే రైతులకు అందుబాటులో ఉండాలని, రైతాంగాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఎన్నో ప్రాజెక్టులు చేపట్టడం, ఆ ప్రాజెక్టుల వల్ల ఈరోజు కూడా రైతులు ఎంతో ఆనందంగా ఉంటూ వారి యొక్క జీవన విధానాన్ని మెరుగుపరుచుకుంటూ అన్ని విధాలా కూడా వాళ్ళు ఎంతో ముందుకు సాగుతారు. ఈ రోజుని రైతులు చాలా సంతోషంతో అన్నదాత సుఖభవ సందర్భంగా రైతులందరూ కూడా చాలా సంతోషంతో సంతోషిస్తున్నారు. రోజు మొదట విడతగా 7,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. రెండో విడత కూడా 3 విడత కూడా జరుగుతాయి. రైతులందరూ కూడా రైతులకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ రైతులు తరపునే ఎప్పుడు కూడా సహకరిస్తుందని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి, మా దివ్యమ్మ గారికి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నామని చెప్పి రైతుల సందర్భంతో అన్నదాత సుఖీభవ కూటమి ప్రభుత్వం వచ్చాక సూపర్ 6 పథకాల్లో భాగంగా అన్ని కార్యక్రమాలు కూడా వాళ్ళు చెప్పిన హామీ ప్రకారం అమలు చేస్తున్నారు. అందులో ఇవాళ అన్నదాత సుఖీభవ ఈ కార్యక్రమంలో రైతులు చాలామందికి లబ్ధి పొందుతారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడిగా కలిసి రైతుల కష్టాలు తీయడానికి వాళ్ళకి కావాల్సిన ఖర్చులకి నిమిత్తము వాళ్ళకి కావాల్సిన అందుబాటులో చేదోడుగా ఉండేటట్టుగా ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని ఏర్పాటు చేశారు. ఈ పథకం ద్వారా రైతులందరికీ కూడా లబ్ధి చేకూరుతుందని కూటమి ప్రభుత్వం తరపున, టీడీపీ, బీజేపీ, జనసేన ప్రభుత్వం తరపున ఈ ప్రభుత్వం వచ్చాక చాలామంది లబ్ధిదారులు చాలామంది పరిష్కరించబడ్డారు వారి సమస్యల నుంచి. ముఖ్యంగా రైతు కష్టాలు అందరికీ తెలుసు. ఈ రైతు కష్టాలు ప్రతి ఒక్కరి నారు వేసిన డబ్బు నుంచి పంట కోత వరకు కూడా ఎంత కష్టాలు ఉంటాయో తెలుసు. అటువంటి కష్టాల్ని మన ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు, మన ఎమ్మెల్యే దివ్యమ్మ గారు ఒక కూటమి ద్వారా ఏర్పాటు చేసుకుని ఇవాళ అన్నదాత సుఖీభవ కార్యక్రమాల్లో ప్రతి రైతుకి లబ్ధి పొందేటట్టుగా చేకూర్చు చేస్తున్నారు. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం వారు ఏవైతే మేనిఫెస్టో ప్రకటించారో ఆ ప్రకారంగా అన్ని రకాల సూపర్ 6 అనే కార్యక్రమం పెట్టి అందులో అన్ని పథకాలు కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తూ ప్రజలకు అందుబాటులో వస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు రైతులకు అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం పెట్టి వారికి 7,000 రూపాయలు రైతు ఖాతాలో వేయడం జరిగింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి కేంద్ర ప్రధానమంత్రి మోడీ గారు, అలాగే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా కలిసి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో వారికి రైతులకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. రైతులకి తరపున కూటమి ప్రభుత్వానికి నమస్కారం. అన్నదాత సుఖీభవ తరపున ఫస్ట్ విడత 7,000 ఇస్తున్నారు. ఈ కాలము ఉడుపుల కాలము వాళ్ళకి ఇచ్చే డబ్బులు, వారు ఇచ్చే డబ్బులు ఈ జనాలకు పంచిపెట్టడానికి, అంటే కూలీల తరపున ఇవ్వడానికి మా కూటమి తరపున చంద్రబాబు నాయుడు గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు యొక్క రైతులకి ఇచ్చే సహాయం అర్థమై వారికి నమస్కారం చెప్పుకుంటున్నాం. ఫస్ట్ విడతలో 7,000 రూపాయలు పడడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. అందుకోసం మేము రైతులకు కూడా మేము కూలీలకు డబ్బులు ఇచ్చుకునే పరిస్థితిలో కూడా మాకు ఈ టైంలో అన్నదాత సుఖీభావ 7,000 రూపాయలు పడడంతో మాకు ఈ అమౌంట్ ఇప్పుడు మేము కూలీలకు డబ్బులు ఇచ్చుకోవడంతో మాకు మా బరువు కొద్ది తగ్గింది. అలాగే కూటమి ప్రభుత్వం, అలాగే జనసేన, బీజేపీ కలిపి 3 ప్రభుత్వాల ద్వారాగా మాకు ఎందుకంటే ఇచ్చినందుకు పైన నరేంద్ర మోడీ గారికి కూడా స్వాగతం. అదేవిధంగా మాకు ఇప్పుడు ఈ రోజు మాకు వ్యవసాయానికి మేము ముందుకు పెట్టుబడి వెళ్ళడంలోకి మాకు ప్రభుత్వం చేయూతను ఇస్తుంది అంటే మాకు చాలా ఆనందకరంగా ఉందనేసి నేను ఇది విముఖంగా నేను మనవి చేసుకొని సెలవు తీసుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు గిరిస్వామి అండి, తుని మండలం రైతుని. గత ప్రభుత్వం కంటే కూడా ఈ ప్రభుత్వంలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఎక్కువగా వస్తుంది. ఇంచుమించు 20,000 రూపాయలు 3 విడతలుగా ఇస్తున్నారండి. అదేవిధంగా నేను పామాయిల్ రైతునండి. గత వైఎస్ఆర్ గవర్నమెంట్లో 20 ఎకరాలు సుమారు 1,200 మొక్కలు 2,40,000 రూపాయలు కొన్నానండి. చాలా ఇబ్బంది పడిన డబ్బులు కడితే కానీ మొక్కలు అవ్వలేదు. ఆ 2,40,000 రూపాయల డబ్బులు కూడా ఈ గవర్నమెంట్లో గత 4 రోజుల క్రితం పామాయిల్ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి మీ డబ్బులు మళ్ళీ మీకు రికవరీ చేస్తాం, అప్లికేషన్ పెట్టుకోమంటే నిన్నే అప్లికేషన్ పెట్టానండి. ఆ డబ్బులు కూడా వస్తున్నాయండి. అదే కరెంటుకు కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఖర్చు కంటే ఈ ప్రభుత్వంలో 6 బోర్లు ఉంటున్నాయండి. 6 బోర్లకి కూడా 40,000 రూపాయలు అయ్యిందండి. నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, యనమల రామకృష్ణ గారికి, దివ్య గారికి రైతుల తరపున ఈ రోజున ప్రధానమంత్రి 2,000, చంద్రబాబు నాయుడు గారు 5,000 చొప్పున 7,000, సంవత్సరం మొత్తం మీద 20,000 రైతులకి ఆర్థికంగా వ్యవసాయం చేయడం కోసం నిధులు విడుదల చేయడం జరుగుతుంది. దీనివల్ల రైతులకి కొంత చేయూత కూడా జరుగుతుంది.
అందుకు రైతుల తరపున, ఈ నియోజకవర్గం రైతుల తరపున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా సూపర్ 6లో భాగంగా ఈరోజు అన్న మాట ప్రకారంగా రైతుల్ని, దేశానికి రైతే వెన్నెముక అనే విధంగా, మరి రైతుల్ని కాపాడే విధంగా అన్న మాట ప్రకారంగా అన్న రోజుకి ఖచ్చితంగా ఈరోజు రైతు అకౌంట్లోకి 7,000 రూపాయలు జమ చేయడం జరిగింది. ఒకవేళ ఏ రైతుకైనా ఈ అమౌంట్ జమ అవ్వలేని పక్షంలో తక్షణమే మళ్ళీ మీ రైతు భరోసా కేంద్రాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఒకసారి మీరు ఆధార్ నెంబర్ అనేది సరి చూసినట్టయితే మళ్ళీ తక్షణం ఆ పేమెంట్ మీకు పడుతుంది. మరి ఈరోజు ఒక రైతులకి ఎంత చక్కగా అంటే ఈ ప్రభుత్వం ఎంత ఉపయోగపడుతుందంటే, ఈ గోకులం షెడ్లు అవనివ్వండి, ఈ రైతు భరోసాలు అవనివ్వండి, తల్లికి వందనం అవనివ్వండి, సూపర్ 6లో అన్న ప్రకారంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారం మాట నిలబెట్టుకొని చేస్తున్నారంటే, ఈ రాష్ట్రానికి ఇన్ని కార్యక్రమాలు చేసిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి, లోకేష్ బాబు గారికి, మన యనమల దివ్య గారికి మా తుని నియోజకవర్గం తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.